ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అయితే శ్రీ భగవద్గీతను ప్రారంభించడానికి ముందుగా ఆ గీత ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందాల నుండి వెలువడిందో వారిని భక్తిపూర్వకంగా కూడా సంస్మరించడం అనేటువంటిది శ్రేయోదాయకమే అయి ఉన్నది కదా. అంటే గ్రంథకర్తపై ఎటువంటి విశ్వాసము అధికంగా ఉంటుందో అలాగే గ్రంథస్థ విషయాలు కూడా అంతంత చక్కగా హృదయగోచరమే అవుతూ ఉంటాయి. అలాగే దేవత ఎందు కానీ తీర్థమందు కానీ బ్రహ్మనిష్ఠుని ఎందు కానీ మంత్రమునందు కానీ జ్యోతిష్కుని ఎందు కానీ వైద్యుని ఎందు కానీ గురువునందు కానీ ఎవరెవరికి ఎటువంటి భావన ఉంటుందో ఆ ప్రకారమైనటువంటి ఫలితాన్ని సిద్ధిస్తుంది అని కదా శాస్త్ర ప్రమాణం. ఎలాగంటే దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశ. అంటే దేవతల యందు తీర్థమందు బ్రహ్మనిష్ఠుని యందు మంత్రమందు జ్యోతిష్కుని యందు వైద్యుని యందు గురువునందు ఎవరెవరికి ఎటువంటి భావన ఉంటుందో ఆ ప్రకారమైనటువంటి ఫలితాన్నే కదా సిద్ధిస్తుంది అని శాస్త్రాలు యొక్క ప్రమాణము. కాబట్టి శ్రీకృష్ణదేవుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారానే వారి యందు ఉంచినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించి ఆ తర్వాత మాత్రమే ఈ గీత అనబడేటువంటి భగవద్గీత అనబడేటువంటి ఉపన్యాసాలను మనం ప్రారంభించుకుందాము. అందుకే శ్రీకృష్ణుని దేవుని యొక్క నామాన్ని ప్రస్ఫుటింపజేస్తూ గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరితి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం హృదయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. భగవద్గీత అనేటువంటి కల్పవృక్షాన్ని నేను ఎల్లవేళలా కూడా సేవిస్తూ ఉన్నాను. అదే భగవంతుడే అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత మాత్రమే నాటబడింది. వేదవ్యాస మహర్షి చేత అది పెంచబడింది. అంటే ఉపనిషత్తులే దాని యొక్క విత్తనము, ఆత్మ ప్రబోధము మాత్రమే దాని యొక్క మొలక లేకపోతే అంకురము, వివిధ శాస్త్రాల యొక్క రహస్యాలు దాని యొక్క కొమ్మలు, వైరాగ్యము సహనము మొదలైనటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నవో అవే దాని యొక్క చిగురుటాకులు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాల పట్ల భక్తి దాని యొక్క పుష్ప సుగంధము. అంతేకాదు ఇంకా కూడా అది జ్ఞానులకు మోక్షాన్నే ఇస్తూ ఉంటుంది. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం హరియే నమః, ఓం అచ్యుతాయ నమః అనేటువంటి శ్రీకృష్ణ దేవుని యొక్క నామాలను ఇప్పుడు మనం యొక్క హృదయాలన్నీ కూడా శ్రీకృష్ణ స్మరణ చేత పవిత్రాలై అయిపోయినవి కదా. కాబట్టి ఈ వాక్కు శ్రీకృష్ణ ప్రభు యొక్క నామము చేత పునీతమైపోతుంది. ఆధ్యాత్మిక తత్వము అనేటువంటిది గ్రహించడానికి ఇది ఇటువంటి క్షేత్రము శుద్ధమై ఉంటుంది. అంటే అలా శుద్ధం చేసుకోవలసినటువంటి అత్యావశ్యకమే అయి ఉంటుంది. ఎలాగంటే అనేక ప్రాపంచిక వ్యవహారాల మధ్య నుండి కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చేసి దైవ విచారణ అనేటువంటిది కనుక ప్రారంభించామనుకో అది చిత్తానికి హత్తుకుంటుందా? సాధ్యపడదు. అది వ్యర్థమే అయిపోతుంది. అంటే నామస్మరణ చేత కానీ ప్రార్థనాదుల చేత కానీ స్తోత్ర పఠనం చే కానీ మొట్టమొదట చిత్తాన్ని ప్రపంచం వైపు నుండి మరల్చాలి, దైవోన్ముఖంగా చేయాలి, ఏకాగ్రతను కలుగజేయాలి.
ఎందుకంటే దున్నినటువంటి నేల యందు విత్తనం పెట్టినట్లయితే త్వరగా మొలకొస్తుంది కదా. అలాగే ఆ తర్వాతే అంటే ఎప్పుడైతే దైవోన్ముఖంగా ఈ ప్రార్థన, దైవనామ స్మరణ, స్తోత్ర పఠన అనేటువంటివి చేసిన తర్వాత ఈ హృదయ క్షేత్రమున జ్ఞానతత్వము అనేది గొప్పగా ప్రకాశిస్తుంది. అంటే మనకి ఒక ఉదాహరణ కూడా ఉన్నది. ఏంటది? చిన్నపిల్లలు బెల్లంగోడు అనే ఆట ఆడుకుంటూ ఉంటారు కదా. ఒక చిన్న కర్ర మరొక పెద్ద కర్ర తెచ్చుకుంటారు. నేలలో చిన్న గుంట త్రవ్వి చిన్న కర్రను దానిపై పెడతారు. పెద్ద కర్రతో దానిని ఒక దెబ్బ కొడతారు. పైకి లేచిందనుకో, ఆ తర్వాత లేచిన దానిని గట్టిగా కొట్టి దూరానికి పంపేస్తారు. అలాగా ప్రారంభమున మొట్టమొదట చిత్తాన్ని ప్రార్థన, నామస్మరణలు మొదలైనటువంటి వాటిని పరమార్థరంగమున ఒకంత పైకి లేపాలి. ఆ తర్వాత మాత్రమే తత్వ విచారణ చేత ఊర్ధ్వంగా కొనిపోవాలి. ఇలాగా శ్రీకృష్ణ నామస్మరణ చేత మన యొక్క మనసులు దైవోన్ముఖాలుగా ప్రవర్తించడం చేత ఇంకా అప్పుడు శ్రీ భగవద్గీతను గురించి మనం చెప్పుకోవడానికి ఉపక్రమించవచ్చు. అయితే ప్రారంభమునందు అందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే కేవలం విన్నంత మాత్రం చేతనే మనము సంతుష్టిని పొందరాదు. ఎందుకు అంటే వినినటువంటి దానిని వెంటనే మళ్ళీ మననం దానిని స్మరించాలి. మననం అనేటువంటిది స్మరించిన తర్వాత దానిని నిధిధ్యాసము, శ్రవణము, మననము, నిధిధ్యాసము అంటే దాని ప్రకారంగానే మన యొక్క జీవన పయనం అనేది కొనసాగాలి. అంటే అనుష్ఠానం చేయాలి. ప్రయోగాత్మకమైనటువంటిది ఆ యొక్క ఏదైతే విన్నామో ఆ విన్న దానిని మళ్ళీ స్మరించి దాని ప్రకారముగా అనుసరించేటువంటి విషయంగా కొనసాగాలి. అప్పుడు మాత్రమే సత్యము అనేటువంటిది హృదయంలోనికి చొచ్చుకుపోతుంది. ఆ తత్వము ఇక రక్తనాళాలలోకి ప్రవేశించి మూర్తివంతమై అది అక్కడ వ్యాపిస్తుంది. కాబట్టి శాస్త్రాలలో శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి 3 రకాలైనటువంటి అంగాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుత కాలంలో అయితే జనులలో చాలామంది కూడా ఉపన్యాసాలలో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను శ్రద్ధగా విన్నట్లుగానే వింటారు. అంతటితోనే తమ పని పూర్తి అయింది అనుకుని తలుస్తారు. కాబట్టి వారు ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందలేకపోతూ ఉన్నారు. జ్ఞానవంతమైనటువంటి స్థానాన్ని చేరలేకపోతున్నారు. కాబట్టి వేదాంతాన్ని ఎప్పుడూ కూడా శ్రవణ మాత్రమే చేయడం కాకుండా కులాసాగా వింటాం, అంతటితో తమ పని పూర్తి అయిపోయింది అని తలచి ఎటువంటి అనుష్ఠానాదులు ఎందు కూడా ప్రవేశించకుండా ఉండడం అనేటువంటిది ఎలాగంటే ఈ యొక్క గీతను అనుష్ఠానము చేయడమే, వినడము, దానిని స్మరించడము, మళ్ళీ కూడా దాని ప్రకారముగా అనుసరించడము అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ప్రధానమైనది. అయితే పూర్వంలో ఒకసారి ఏ విధంగా అంటే శ్రీకృష్ణ చైతన్యులు అనేటువంటి ఆయన దక్షిణ భారతదేశంలో యాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన దక్షిణ భారతదేశంలో యాత్రను చేస్తూ శ్రీరంగపట్టణానికి వచ్చారు. అలా రాగా అక్కడ ఒక చోట గీతాపారాయణం చక్కగా జరుగుతూ ఉన్నది, సమిష్టిగా జరుగుతూ ఉన్నది. అలా జరగడం చూచి ఆయన అక్కడ దగ్గరికి వెళ్ళారు. అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు, వారి చేతుల్లో ఈ భగవద్గీత గ్రంథాలను పట్టుకొని ఎంతో చక్కగా మరి పారాయణం చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఒక అతని దగ్గర మాత్రమే గీత అనేటువంటి పుస్తకం లేదు. కానీ అతను కనులు మూసుకొని ఉన్నాడు. అతని కంటి వెంట నీరు ధారాపాతంగా అశ్రువులు అంటే బాష్పాలు రాలుతూ ఉన్నవి. పారాయణం పూర్తి అయిపోయింది. తర్వాత చైతన్య ప్రభువులు ఏం చేశారు అంటే ఆ అందరి మధ్యలో కూడా ఒక ఆయన కళ్ళు మూసుకొని బాష్పాలను ధారాపాతంగా వర్షింపజేస్తూ ఉన్న అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నీ దగ్గర పుస్తకం లేదేమయ్యా, గీతా పుస్తకం అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే నాకు చదువు రాదయ్యా అని సమాధానం చెప్పాడు. మరి ఎందుకు నీ యొక్క నేత్రాల వెంట ఆ విధంగా అశ్రువులు అట్లా ధారాపాతంగా రాలుస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే
నేను కన్నులు మూసుకోగానే కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉండి అర్జునునకు దివ్యమైన ఉపదేశాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యం నా కళ్ళకు కట్టినట్లుగా అగపడుతూ ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆనందం అతిశయిల్లింది. అందుకు నా కంటి వెంట బాష్పాలు రాలుతూ ఉన్నాయి అని అతడు చెప్పాడు. అప్పుడు చైతన్యులు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు, ఓ జనులారా, మీ అందరిలో కూడా చక్కగా పారాయణం చేసినటువంటి వాడైతే ఇతడొక్కడే అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే అనుభూతే ప్రధానమైనది. కేవలం వినడంతో తమ పని అయిపోయింది అనుకొని వెళ్ళడం కాదు, దానిని స్మరిస్తూ దాని ప్రకారం అనుసరించాలి. అనుసరించినప్పుడు మాత్రమే అనుభూతి అనేది సిద్ధిస్తుంది. కాబట్టి గీతను జీర్ణింపజేసుకునేటువంటి పద్ధతిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవలసిందే. అదే కదా నిజమైనటువంటి పారాయణము. మరి ఎక్కడి నుండి అర్జున విషాద యోగం ప్రారంభించుకొని మోక్ష సన్యాస యోగం వరకు కూడా సంజయుని యొక్క చిట్ట చివరి శ్లోకమైనటువంటి ఏది, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్విభూతి ధ్రువాని తిర్మతిర్మమ అనేటువంటి శ్లోకం వరకు కూడా కంఠస్థం చేస్తూ చూచి చదువుతూ చేసేటువంటి పారాయణము అనేటువంటి దానివల్ల అర్ధరహితంగా కేవలము శబ్దసహితంగా మాత్రమే దానిని పారాయణం చేసినట్లయితే అది అంత ప్రయోజనకరమైనటువంటిదైతే కాదు. అందుకే అసలు నిజమైనటువంటి పారాయణము అంటే నిజమైనటువంటి శ్రవణమే, చక్కగా వినటమే. కాబట్టి మీరందరూ కూడా ఈ గీతా శ్రవణము చేత మరి తామసము అనేటువంటి దానిని వదిలివేయాలి. ఆ తామసము అనేటువంటిది వదిలివేయడం చేత పరిణితమైనటువంటి హృదయాలు కలిగిన వారై ఉంటారు. గీతా ధర్మాలతో తాదాత్మ్యాన్ని పొందుతారు, ఆనందాన్ని చూరగొంటారు. అప్పుడే కదా ఈ గీత అనేటువంటిది అంటే సార్థకమవుతుంది. అందుకే గీత సుగీత కర్తవ్య అని చెప్పబడింది అనేటువంటిదే దాని ద్వారానే సార్థకం కాగలుగుతుంది. ఇంకా కూడా ఇటువంటి గీతా శ్రవణము అనేటువంటి కోరిక పూర్వపుణ్యం వలన మాత్రమే వస్తుంది. అది పాపాలు గనక హృదయం నందు ఉన్నట్లయితే జనులకు దైవ కార్యాల పట్ల ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. ఒకవేళ పుట్టినట్లుగా ఎవరి చేతైనా ప్రేరణ చేత పుట్టినట్లుగా ఉన్నా కూడా అది నిలువదు. మనస్సు అనేటువంటిది రాగము మొదలైనటువంటి కషాయాలతో కూడుకొని మలినాలతో కూడుకొని ఉన్నట్లయితే దైవం నందు కానీ దైవ వాక్కు యందు కానీ ఎటువంటి అభిరుచి కూడా కలగదు. అందుకే శ్రీ శంకరులు ఏమని చెప్పారు, జగద్గురువులైన శ్రీ శంకరాచార్యులు అంటే తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపక్ష్యేయో యమాత్మబోధో విధీయతే అనేటువంటిది ఆత్మబోధలో ఈ విధంగా వివరించారు. అంటే తపస్సు చేత ఏమవుతుంది, ఇంద్రియాలను తప్పింపజేయడం ద్వారా పాపాలు నశించిపోతాయి. పాపాలు నశించిపోతే వాని యొక్క చిత్తము శాంతిస్తుంది. ఇక వానికి ఎటువంటి కోరికలు కూడా లేనివారే అవుతారు. అలా కోరికలు లేనటువంటి వారు మోక్షాన్ని పొందడానికి అర్హులే కదా. అటువంటి ముముక్షువుల కొరకు మాత్రమే ఈ ఆత్మబోధ అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ పుణ్యకార్యాల చేత, నామస్మరణ చేత, ప్రార్థన మొదలైనటువంటి వాటి చేత మొట్టమొదట పాపాలను నశింపజేసుకోవాలి. అప్పుడే మనం దైవం యొక్క వాక్కుని వినగలుగుతాం, అనుభవించగలుగుతాం, నోచుకొనగలుగుతాం. కాబట్టి భగవద్గీతలో జ్ఞానము జ్ఞేయము అనేటువంటి 2 విషయాలను ప్రధానంగా పేర్కొని చెప్తారు. అందులో జ్ఞానము అనేటువంటిది సాధన చేయటం, జ్ఞేయము అనేటువంటిది సాధింపజేసుకోవడం సాధ్యము. అంటే సాధ్య వస్తువును గురించి ఒకంత చెప్పి సాధనను గూర్చి గీత అంటే ఏమని, ఏది సాధించుతామో ఏది సాధ్య వస్తుందో దానిని కొంచెం మాత్రమే తెలియజేసి సాధనను గురించి మాత్రమే భగవద్గీత యందు పరమాత్మ విశేషించి మరీ పేర్కొన్నారు. ఎలాగంటే సాధన యందు దారితే కనుక ఏ సాధన ఎందైనా సరే ఆరితేరినట్లయితే సాధ్య వస్తువు అనేటువంటిది
అరిచేతిలో ఉసిరిక పొండులాగానే కరతలామలకమైపోతుంది కదా. కాబట్టి ఈ యొక్క శీల నిర్మాణం కోసము, అంటే వాని యొక్క గుణాలను అభివృద్ధి చేసుకోవడం కోసం, వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం కోసం ఈ భగవద్గీత విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అదే మరి ఇక 2వ అధ్యాయంలో అయితే స్థితప్రజ్ఞస్య లక్షణాలను గురించి చెప్పారు. అంతేకాదు 12వ అధ్యాయంలో అయితే భక్తి యోగంలో అద్వేష్టృత్వాది గుణాలను గురించి, అదే క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయంలో అయితే అమానిత్వాది గుణాలను గురించి, 16వ అధ్యాయంలో అయితే అభయం సత్వ సంశుద్ధ్యాది గుణాలను గురించి కూడా జైనులు ప్రయత్నపూర్వకంగా కూడా అలవరుచుకోవాలి. దాని ద్వారా మాత్రమే క్షేత్రశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలా క్షేత్రశుద్ధిని కలుగజేసుకున్నట్లయితేనే జ్ఞేయప్రాప్తి అంటే ఆత్మప్రాప్తి అనేటువంటిది సులభతరం అవుతుంది. అయితే గీతా స్వరూపం నుండి మనం ఒకంత విచారించి చూసినట్లయితే గీత అనేటువంటిది ఉపనిషత్ సారమే కదా. ఉపనిషత్తులు అనబడేటువంటి గోవుల నుండి పిండి శ్రీకృష్ణ పరమాత్మ గీతామృతము అనేటువంటి పాలను లోకానికి ప్రసాదించాడు. ఈ గోవుల యొక్క రూపవర్ణాదులు అంటే అనేక గోవులు, నల్లవి, తెల్లవి, మరి కపిల గోవులు అంటే ఎర్రని వర్ణముతో ఉన్నటువంటివి, అనేక రకాల వర్ణాలలో భిన్న భిన్నాలుగా ఉన్నప్పటికీ కూడా వాటి సారమైనటువంటి పాలు మాత్రం ఒకే విధంగా ఉన్నవి కదా. అలాగే ఈ ఉపనిషత్తులు విభిన్న తత్వాలలో ప్రతిపాదించి ఉన్నప్పటికీ కూడా వాటి సారమైనటువంటి భగవద్గీత సమస్త ధర్మాలను, మార్గాలను సమన్వయం చేసి సాధకునికి ఏకత్వము అనేటువంటి బోధనే బోధించింది. అంటే ఉపనిషత్సారమైన ఈ గీతామృతాన్ని ఎవని ద్వారా లోకానికి ప్రసాదించాలి అని శ్రీకృష్ణమూర్తి ఆలోచన చేసి భీష్ముడా, ద్రోణుడా, కృపుడా, మహామహులు మొదలైనటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా వదిలివేశాడు. ఒక సామాన్య గృహస్థుడైన అర్జునునికి మాత్రమే ఆ కార్యంలో ఎన్నుకొని ఎలాగంటే లోకాలలో గృహస్థాశ్రమమునందే చాలామంది ఉన్నారు కాబట్టి సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు తక్కువ కాబట్టి అధిక సంఖ్యాకులైనటువంటి ఆశ్రమాన్ని ఎన్నుకున్నారు. ఎందుకు? బ్రహ్మచారులు చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఆశ్రమం. మరి అది కాదు, సన్యాసులు అనేటువంటిది తక్కువ మంది మాత్రమే సన్యాసం స్వీకరిస్తారు. వానప్రస్థం తక్కువ మంది మాత్రమే భార్యతో కూడి బిడ్డలను కూడా వదిలేసి వెళ్ళిపోయి తపశ్చర్య అనేది కొనసాగించుకుంటారు. అయితే ఈ వానప్రస్థంలో ఉన్నటువంటి సంఖ్య తక్కువే, సన్యాస ధర్మంలో ఉన్నటువంటి సంఖ్య తక్కువే, బ్రహ్మచారిగా నిలబడి ఉండడం కూడా ఈ యొక్క సంఖ్య తక్కువే. గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి జనులే అధికంగా ఉన్నారు కాబట్టి ఆ ఆశ్రమాన్ని ఎన్నుకున్నారు. ఇంకా కూడా గొప్ప రణరంగమందు కల్లోల మధ్యమున అంటే ఎటువంటిది అంటే గొప్ప, ఇంకా మరి కాసేపట్లో యుద్ధం జరగబోతుంది పాండవులకు మరి కౌరవులకు. అటువంటి రణరంగంలో అనేక రకాలైనటువంటి భేరీనాదాలు, తూరీలు, అటువంటివి శబ్దరవాల మధ్య కూడా కల్లోలంగా ఉన్నది. మరి అటువంటి దానిలో ఆ కల్లోలయుతమైనటువంటి దాని యందు గీతను ఉపదేశించడం అనేటువంటిది చూస్తే ఈ సంసార సమర మధ్యంలో కూడా తాపత్రయాలు, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి ఈ తాపత్రయాల చేత పరివేష్టింపబడి ప్రతిబంధాల చేత, అనేక ఆటంకాల చేత, అనేక విఘ్నాల చేత చుట్టబడి ఉన్నప్పటికీ కూడా మనుజుడు భగవత్తత్వ విచారణ, భగవద్ధ్యానము చేయవచ్చు అని లోకానికి ఒక ఆదర్శాన్నే చూపినట్లయింది. యుద్ధరంగంలో అర్జునునికి గీతా శ్రవణ ఆవశ్యకత కలిగినట్లుగానే ఈ జీవిత రంగంలోని అల్లకల్లోలతో ఉన్నటువంటి మనుజునికి ఈ భగవత్తత్వ విచారణ ఆవశ్యకత అనేటువంటిది ఎంతైనా కలుగుచూ ఉన్నది. భగవద్ధ్యానము ఎక్కడో కొండ గుహలలోనో, అరణ్య మధ్యాలలోనో, ఏకాంత వాసములోనో, ఆశ్రమాల యందో, నదీ తీరాల యందో, ఇసుక దెబ్బల యందో,
మాత్రమే చేయాలి అనేటువంటి అపోహనైతే శ్రీకృష్ణమూర్తి ఈ గీతోపదేశం ద్వారా తొలగించి వేశారు. ఎవరైనా సరే, ఏ ప్రదేశమునందైనా సరే, ఏ సమయమునందైనా సరే ఈ యొక్క భగవద్విచారణ, ఈ చింతన అనేటువంటిది జరుపుకొని తరించవచ్చు అని ప్రబోధించాడు. అయితే తరించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి అభిలాష మాత్రం తప్పనిసరిగా ఉండవలసిందే. ధర్మ జిజ్ఞాస అనేది కలగాల్సిందే. విషయాలపై రోత, ప్రాపంచక సంబంధమైన విషయాల మీద అసహ్యం కలగవలసిందే. ఇదే కదా గీతాశ్రవణానికి తగినటువంటి అర్హత అని చెప్పబడింది. అర్జునునకు అటువంటి స్థితే ఉదయించింది. ధర్మ సమ్మూఢ చేతాహ అంటే తన పరిస్థితిని తానే అర్జునుడు వర్ణించుకొని చెప్పాడు. ధర్మాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఆయన యందు బాగా అంకురించింది. ఎలాగంటే ఇక్కడ భ్రాంతిజనితమైనటువంటి దృశ్య సత్యత్వ జ్ఞానము ఉదయించడం వలన నేను, నాది అనేటువంటి ప్రత్యయాలు అంకురించగా అర్జునుడు తన యొక్క దేహాన్ని నిత్యమని, సత్యమని నమ్మి వారంతా నావారు అని తాను భావించినటువంటి గురువులు, తాతలు, తండ్రులు మరణిస్తారు అని శోకముతో నిండిపోయాడు. ఆ తర్వాతే ఈ ప్రపంచమునందు అతనికి విరక్తి జనించింది. అందుకే శ్రీ భగవద్గీత ప్రాణికోట్లకు పెన్నిది, అది మాత్రమే సంరక్షిస్తుంది అని చెబుతూ పలువురు వారి వారి యొక్క ప్రాణికోట్లకు శ్రీ గీతామాత ఏ విధంగా పెన్నిది అయింది అనే మహనీయులు సైతం కూడా వారి వారి అభిప్రాయాలను ఈ విధంగా తెలియజేసుకున్నారు. ఏమని? శ్రీ వివేకానంద స్వామి అయితే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు చెప్పినటువంటివి మాటలు కానే కావు, జ్ఞాన కణికలు. జీవితం యొక్క ఆదర్శమంతా కూడా ఒక్క క్షణంలో అక్కడ తెలిపివేయబడింది. ఉపనిషత్తులు అనబడేటువంటి తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యాలు అనే పూలను ఏర్చి కూర్చున్నటువంటి మాలయే కదా భగవద్గీత అని. అంటే గాంధీ మహాత్ముడైతే దుఃఖపూరితమైనటువంటి వాతావరణమునందు నేను ఉన్నప్పటికీ ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికి కారణం భగవద్గీత ప్రవచనమే అని చెప్పుకున్నారు. అయితే బాలగంగాధర్ తిలక్ గారైతే ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యం అంతటిలో కూడా గీతకు దీటు రాగలిగినటువంటి పుస్తకం మరొకటి లేనే లేదు. మహాప్రకాశమానమైనటువంటి అమూల్య రత్నమే అది. అది మనల్ని పరమానంద పదవికి కొనిపోయేటువంటి అపూర్వ సాధనము అని చెబితే శ్రీ మహర్షి మలయాళ స్వాములు వారైతే ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవద్గీతను పఠించినంత మాత్రము చేత, దాని యందు చెప్పినట్లుగానే ఆచరించిన మాత్రము చేత మనం దాటివేస్తాం సంసారాన్ని అని చెప్పారు. అయితే మానవుడు తన యొక్క మేధనంతా కూడా ధారపోసినప్పటికీ కూడా గీతా జ్ఞానమున ఒకానొక అంశము మాత్రం కూడా తెలుపగలుగుతాడు అని శ్రీ అరవిందయోగి చెప్తే, శ్రీ శివానంద సరస్వతి స్వాముల వారైతే విశ్వవాంగ్మయమంతటిలో కూడా గీత వంటి మహోన్నతమైనటువంటి గ్రంథరాజం మరొకటి లేనే లేదు. అదే జ్ఞాన భండారము, తరగని నిధి, ఆనంద సాగరము అని చెప్పారు. అది శ్రీ వినోబా భావే ఏమన్నారు అంటే, నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది అని చెప్పారు. శ్రీ మాలవ్య గారైతే ఏమన్నారు, నాకు తెలిసినంత వరకు కూడా ఈ విశ్వవాంగ్మయమున భగవద్గీతను మించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. అదే హిందువులకే కాదు సమస్త మానవ కోటికి కూడా ధర్మ భాండాగారమయ్యే ఉన్నది అని. అదే ఎడ్విన్ ఆర్నాల్డ్ గారైతే భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథాలు ఈ గ్రంథమే ఇది. ఈ భగవద్గీత అనే గ్రంథము గనక లేకపోతే ఆంగ్ల సాహిత్యమున నిక్కముగా అపూర్ణంగానే ఉంటుంది అని చెప్పగా, హేరన్ హేస్టింగ్స్ గారైతే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించదలంచినటువంటి వాడు, ఆ మానవులకి గీతోపదేశము అద్వితీయమైనటువంటిది, అంతకంటే మించినది రెండవది లేదు అని చెప్పారు.
శ్రీ బకించంద్ర చటర్జీ అయితే భగవద్గీతలో లాగానే అపూర్వ ధర్మ సమన్వయము, అద్భుత వ్యాఖ్య ఏ దేశమునందు ఏ కాలమునందు ఎవ్వడూ కూడా కని ఉండలేదు, విని ఉండలేదు అని చెప్పారు. అందువలన శ్రీ గీతామాతను ప్రార్థిస్తూ, ఓ గీతాదేవి తల్లి జగన్మాత చిన్మయ స్వరూపిణి, సంసార ఘోర అరణ్యమునందు దరిగానకుండా తల్లడిల్లుచూ ఉన్న మాకు మీరు దిక్కు చూపి మార్గాన్ని ప్రసాదించారు. మా యొక్క భీకరమైన సాంసారిక సంకటాలను తాపత్రయాలను కూడా అంతం చేయడానికై మీరు కృతనిశ్చయులే అయ్యారు. కోట్ల కొలది జన్మలు అజ్ఞాన నిబిడాంధకారమున మ్రగ్గి ఉన్నప్పటికీ కృతవశము చేత ఈ జన్మయందు మీ సేవా భాగ్యమును పొందగలగడం చేత మా హృదయము ఆనందంతో ఉప్పొంగుచూ ఉన్నది. మీ కృపా కటాక్ష వీక్షణము చేత జనుల యందు జ్ఞాన తేజము ఆవిర్భవించింది. అందుచేత అజ్ఞానము పటాపంచలైపోతూ ఉన్నది. సంసార తిమిరము అంతమగుచూ ఉన్నది. అంధకార బంధురమైన ఈ ప్రాపంచక క్షేత్రమునందు మీరు మాకు వెలుగు చూపించారు తల్లి. మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోగలుగుతాము? మీకు మా అనంత కోటి ప్రణామాలు. ఓ గీతాంబికే, శ్రీకృష్ణ పరమాత్మ తమ అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెడలిపోయే సమయంలో మేము మాకు చూపించి వెళ్ళారు. కాబట్టి మీరు కృష్ణ ప్రతినిధులు కాదు, సాక్షాత్తు కృష్ణ రూపులే. అటువంటి ఓ గీతామాత, మీరే మాకు శరణ్యము. మా హృదయపూర్వక నమో వాక్కులను కూడా అందుకునండి. ఓ జగద్ధాత్రి, జ్ఞానధాత్రి, తనను సృష్టించిన ఈశ్వరుని, తనకు బోధించిన శాస్త్రాన్ని, తన్ను ఉద్ధరించిన అనుష్ఠానాన్ని ఏ కాలమందు కూడా మరువరాదని శిష్టుల యొక్క వాక్యం. కాబట్టి అమోఘమైన బోధల చేత మమ్ములను ఉద్ధరించడానికి పూనుకొనిన మిమ్ము సదా స్మృతి పదమున ఉంచుకోవడం మా యొక్క కర్తవ్యము, విద్యుక్త ధర్మం కూడా. ఓ స్వరాజ్య ప్రదాయిని, ఒక జాతిని కానీ, ఒక మతమును కానీ, ఒక సాంప్రదాయాన్ని కానీ దూషించకుండా సర్వ సమన్వయ పద్ధతిలో మీరు మాకు బోధన చేశారు. పాపులు, దురాచారులు ఏనాడైనా సరే పుణ్యాత్ములు కాగలుగుతారు అని ఢంకామ్రోగించి మరీ చెప్పారు. నిరాశ నిస్పృహలకు ధైర్య సంచారాన్ని చేశారు. జీవుల యొక్క అంతఃకరణము శుద్ధపడడం కోసం లెక్కలేనన్ని మార్గాలను సూచించారు. ఓ జగజ్జనని, మీరు చేసిన మేలుని మేమెలా మరుస్తాము? మీ దివ్యమైన బోధనలను విస్మరింపకుండా ఉండేలాగా అనుగ్రహించండి. మీ అనుంగు బిడ్డల ముఖమము దరిచేర్చి దీవించు. ఓ దీనజనోద్ధారిణి, మీ భవ్య సదుపదేశాలు మా యొక్క హృదయ అంతరాలములో ప్రవేశించి జన్మాంతర దుస్సంస్కారాలను కూడా రూపుమాపి జ్ఞానోదయాన్ని కలిగించులాగా కటాక్షించు తల్లి. పతితులను, దీనులను, ఆర్తులను, అనాథులను, సంసార పంక పరిమగ్నులను ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకున్న ఓ దేవి జగద్ధాత్రి, అష్టాదశాధ్యాయిని అంబికే, మీకివే మా జోహారులు. ఆదరింపుము. భగవన్ముఖారవింద సంజనిత జ్ఞాన గంగా స్వరూపురాలవకు ఓ తల్లి, సర్వోపనిషత్సార రూపిణి, భవసాగరమున మునుకలు వేస్తూ ఉన్న మాకు మీరు నావ వంటి వారే అయ్యున్నారు. మిమ్ము ఆశ్రయించాము, తీరానికి చేర్చము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి మోక్ష సాధనాలు మాకు అబ్బునట్లుగా ఆశీర్వదించు మాత. అహర్నిశాలు కూడా మీ సేవ చేయుటకు కావలసినటువంటి శక్తిని, సమర్థతను కూడా కరుణతో ఇవ్వుము. మీ జన్మస్థానమైన శ్రీకృష్ణ పరమాత్మ యొద్దకు మమ్ములను కూడా చేర్చుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. మీ కృపా దృష్టిని మాపై వర్షింపుము మాత. పాహిమాం పాహిమాం పాహి అని గీతాదేవిని ప్రార్థించుకుంటూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.